కొద్దిగా హై రెజల్యూషన్ పెట్టుకోండి చూడండి, అంటే 1080p క్వాలిటీలో పెట్టుకోండి చూడండి ఒకసారి. చూస్తే కొద్దిగా వీడియో బెటర్ గా వచ్చిందండి. సందర్భంలో మేము చెప్పగలుగుతున్నామా? గాయస్ ఇక్కడైతే ఫస్ట్ లెటర్ పెట్టామంటే టాస్క్ లెక్కలో చేస్తున్నాం అనమాట. ఇది వచ్చేసి ఒక ఫేక్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుండి మా ఫ్రెండ్కి మెసేజ్ చేసి వాడి మీద తెస్తున్న ఫ్రాంక్. ఇది వాడికి తెలియదు ఫేక్ అకౌంట్ అని, బట్ ఈరోజు కలుద్దామంటే అమ్మాయిలకు మెసేజ్ చేసి కలుద్దాం అన్నాడు. అందుకు ఈరోజు ఒక ఫన్నీ చేస్తున్నాం, వాడికే వీడియో కాల్ చేస్తున్నా. వాడు ఎత్తితే లెటర్ చూపించేసి మేము పైకి వెళ్తాం. వస్తున్నాను గైస్, వీడియోలో చూపిస్తుంది ఫస్ట్ లెటర్ అనమాట. ఇది ఒక టాస్క్ అనమాట. అండ్ ఈ జోకర్ బొమ్మ దగ్గర సెకండ్ లెటర్ పెట్టాను. బై మిస్టేక్ ఏమైందంటే బయట రికార్డ్ చేయడానికి నాకు కుదరలేదనమాట. అండ్ థర్డ్ వచ్చేసి సీట్ కింద పెట్టాను, అంటే ఇక్కడ హాల్లో ఉన్న దాంట్లో ఇక్కడ ఒక దాని దగ్గర పెట్టాను. నేను అండ్ సీట్ కింద పెట్టాను, వైట్ గాన్ వస్తుంది. అదే ఇది వచ్చాడు వైట్ షర్ట్ మా ఫ్రెండ్. ఎనవమాల ఉంది ప్రశాంత్ అని తనకి తెలుసు, కాకపోతే వీడికి తెలియదు ఫ్రాంక్ ని. అలా అలా తెలిసిన వాళ్ళు వాడు వెనక నుండి రికార్డ్ చేయమంటే స్ట్రైట్గా రికార్డ్ చేశాడు. బై మిస్టేక్ అయితే కుదరలేదు ఎడిటింగ్లో పెట్టడానికి. అండ్ కొన్ని క్లారిటీ ఉండే, కొద్ది క్లారిటీ లేదు, కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి గాయస్. అండ్ ఇది మాత్రం జరిగేది ఏంటంటే ఒక అమ్మాయి అకౌంట్ లాగా క్రియేట్ చేసి దాంతో మా ఫ్రెండ్తో 2 months యాడ్ చేసి వాడిని పునికి ఇక్కడ మాల్కి రమ్మన్నాం. వాడు వచ్చాడు నిజంగా నమ్మి. అది రికార్డ్ చేస్తున్నాం, చాలా ఫన్నీగా ఉంటుంది చూడండి లాస్ట్ వరకు. ఓకే గాయస్, వాచ్ వీడియో. దేనికన్నా వెళ్ళాడు నాకు లిటరలీ గైస్, బయటికి వెళ్ళాడు అర్థం అట్లా. చూస్తున్నాం, మేము వెతుకుతున్నాం, చూద్దాం ఏడ దొరుకుతాడు వీడు. అది మేము దొరకకుండా ఉంటే చాలు ఈరోజు. చూస్తున్నా ఆడున్నాడు మన వీరుడు సూర్యుడు. కిందకి వెళ్ళాడు పైన ఉన్నాడు నాకు అర్థం కాదు. చూద్దాం, ఎదుగుదామా వాడిని ఎడగొట్ట. అరే లేకపోతే ఫోన్కి ఫోన్ చేయి. ప్రశాంత్ గారిది కాదు, వాడు దానికి ఫోన్ చేయండి. ఫ్లైట్ మోడ్ వేసా వెంకటేష్ గారి అడుగు ప్రశాంత్ గారు అనుకడు అట్లా తీసాడంటావా? వాడు ప్రశాంత్ అడిగితే వాడు ప్రశాంత్ గారిని అనుమానం పడుతున్నాడు. వాడు
నిజం చెప్పు, నీకు తెలుసు కదా, నీకు తెలుసు కదా. మా అమ్మాయికి కొంచెం గైస్ మళ్ళీ రికార్డ్ చేస్తా. గైస్ ఇది మాత్రం మంచి క్రేజీ అయిపోతుంది. వాడు ఆల్రెడీ కనిపెట్టాడు మమ్మల్ని, ఆడున్నాడు, వెయిట్ చేస్తున్నాడు. ఏం కూడా చూద్దాం. మ్యాక్సిమం పైకి రాడని అనుకుంటున్నా, అనుకోని చూద్దాం. ఎడదాకా వచ్చాడు. సెకండ్ ఫ్లోర్లో అయితే ఉన్నాడు. ఎక్సలేటర్ అటు ఎక్సలేటర్ ఉంది, కిందకి వెళ్దాం. నాది కిందకి వెళ్తే కనిపిస్తాం, పక్కా కనిపిస్తాం. గాయస్ దాని కింద పెట్టిన లెటర్ అయితే చూశారు గాయస్. ఆ నిలబడ్డాడు మా ఫ్రెండ్, తీస్తున్నవాడికి తెలుసు ఇది ఫ్రాంక్ అని. తన పేరు ప్రశాంత్, తను నా ఫ్రెండే. చూస్తున్నాడు ఏముంది లెటర్లో అని. వాడు ఇంట్రెస్ట్ చదువుతున్నాడు అన్నమాట, ఏముందా అని. సరే అని చెప్పి చూసి నవ్వుతున్నాడు. ప్రశాంత్ అయితే చూశాను నన్ను. ఇది లిటరలీ క్రేజీ. వాడు ఎతుకుతున్నాడు నేను ఆడున్నానా అని. వాడి ఎదురున్నా కానీ కనిపించట్లేదా నాకు. రీ అమ్మ ఇట్లా క్యామెరా చూపిస్తా. వాడికి ఎదురున్నా కానీ నేను కానట్లేదు, చూసావా. మచ్చా ఏమనిపించింది నీకు? ఏమనిపించింది ఫ్రాంక్ వీడియో? అమ్మాయి అనుకుని అంతా అనిపించావు అనుకున్నావు. అసలు అమ్మాయి అనుకున్నావు, రియల్ ఫేక్ అకౌంట్ ఉండి నమ్ముతావురా? అటు వద్దు జనాలు కాదు. అమ్మాయిలు అనగానే పరిగెత్తుకుంటే ఎలా రాగలిగావు చెప్పు మా. ఫ్రెండ్స్ కోసం ఏ రోజు వచ్చారా మీరు? అమ్మాయిలు అనగానే వద్దారా? అందుకే మీలాంటి వాళ్ళ కోసం ఫేక్ అకౌంట్ క్రియేట్ చేస్తుంది నేను. అంటే స్కారీ అంట, అదేమో ఫుడ్ కోర్ట్ని వచ్చేసి ఏమో ఏంది వాడు చెప్పింది, ఫుడ్ కర్ అంట వాడికి. ఏదో మా కరువు బ్యాచ్లో నెంబర్ 1 కరువు వీడికి బాగా అయింది ఈరోజు. ఫ్రాంక్ వీడియో చేయాలనుకున్నాం, కాకపోతే పెద్ద ఫ్రాంక్ అయింది, చిన్న ఫ్రాంక్ కాదు. ఏం చేయలేము, ఇన్ని మార్చలేము, మన వల్ల కాదు. ఏది మా ఒకసారి మొహం చూపి మొహం. వీటితో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలా, మనకు అవసరం లేదు. ప్లీజ్ ఒకసారి చూడవా, ఇన్స్టాలో పెట్టుకుంటారు సార్ నీ ఫేస్ మైని. మా ఫ్రాంక్ ఫ్రై నీ అభిమానం ఏంటి? అభిప్రాయం ఏంటి ఫ్రాంక్ మ్యాన్? చెప్పురా, పర్లేదు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అమ్మాయి కోసం వచ్చారని మీ ఇంట్లో తెలిస్తే ఎట్లా? అన్నా మీ మనోభావాలు కదా తెలియాలన్నా ప్లీజ్. అన్నా మీ నాన్నగారేనా? నువ్వు పరిగెత్తినా నేను నగల బొమ్మాలి. అమ్మాయి అనగానే ఎందుకు వచ్చావు? ఫేక్ అకౌంట్ నుంచి చేస్తే నమ్ముతావు నువ్వు? ఒకడు అది ఒకడు అంటే అమ్మాయి లేకపోతే మీరు బతకలేదు కదా. నీ అభిప్రాయం ఏంటి మా? ఇప్పుడు చెప్పు నా మీద. మా చెప్పు మా, ఏమనిపిస్తుంది మా నీకు? ఏమనిపిస్తుంది? ఎలా మా? ఎలా అలా అమ్మాయిలు అనగానే పరిగెత్తుకుంటూ వస్తారు నువ్వు వాడు? ఇప్పుడు ఎలా మా? ప్లీజ్ టెల్ మీ. ఫ్రెష్ రే ప్రశాంత్, వీడు ఎర్రిపప్పు అయిన సందర్భంలో మేము చెప్పగలుగుతున్నావా? రాజువయ్యా మహారాజువయ్యా నువ్వు అయిపోయావు.